ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మీ అందరి ప్రార్థన బట్టి నిజంగానే మొదటి రోజు చాలా ఆశీర్వాదకరంగా ఉద్యోగ పండుగలు, ఉపవాస పండుగలు జరిగిందండి. చాలామంది దూర ప్రాంతం నుంచి వచ్చారు, దేవుడు నడిపించారు. కొంతమంది ఇక్కడ బస చేస్తున్నారు. నిజంగానే నేను ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఉన్న ఆ శక్తి ఇంత అంత కాదు. అనేక మంది స్వస్థ పొందుకున్నారు, అనేక మంది పరిశుద్ధాత్మత నింపబడ్డారు, అనేక మంది కన్నీటితో దేవుని పాదాలు పట్టుకున్నారు. అటు రండి, ఈ రెండో రోజు కూడా మీ దేవుళ్ళు పొందండి. ఈరోజు కూడా రెండో రోజు మహిమకరంగా జరగాలని ప్రార్థించండి. రండి, కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము వచనము 36వ వచనం. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాకని వారితో చెప్పాను. సమాధానం కలుగును గాక. చూడండి, శిష్యులు భయపడుతున్నప్పుడు దేవుడు మీకు తోడుగుణానని చెప్పలేదు, మీకు సహాయం చేస్తానని అనలేదండి. సమాధానం లేదు వాళ్ళకి. భయంతో బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో కూడా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, ఇదిగో అక్క చెల్లి మధ్య సమాధానం లేదు. ఇదిగో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు కానీ ఒకరు చూస్తే ఒకరు పట్టడం లేదు. రాత్రి పడుకునేటప్పుడు సమాధానంగా పడుకోవడం లేదు. అయితే ఈ సమయంలో యేసయ్య అంటాడు, మీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. నీకెంత కోట్ల డబ్బులున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, నీకు సమాధానం లేకపోతే అంత సున్నా. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ జీవితంలో సమాధానం ఇస్తానంటున్నాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుని ప్రజలారా వినండి. మీరేం చేయాలంటే, ప్రభువా నా తప్పిదములు క్షమించేసేయా, తెలిసి తెలియని చేసిన పాపంలో అయా క్షమించేసేయా. క్షమాపణ కోరినప్పుడు, తప్పులను ఒప్పుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు మన హృదయంలో సమాధానం వస్తుంది. ప్రియత యవనస్తుడా, ఇంక నువ్వు చెడు తిరుగుతున్నావు. నీ తల్లిదండ్రులని మోసం చేసి ఆ డబ్బు ద్వారా పాపిష్టి పనులు చేస్తున్నావు. దానివల్ల నీకు సమాధానం లేదు. భయంగా బ్రతుకుతున్నావు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ యవ్వన బిడ్డలారా, జాగ్రత్త. ఎవరు చూడలేదని నా ఇష్టం, నా జీవితాన్ని బ్రతుకుతున్నావు. దానివల్ల నీ జీవితం సమాధానం లేకుండా అర్ధాంతంగా ముగిసిపోతుంది. కానీ నీ తప్పులు ఒప్పుకున్నప్పుడు నిజమైన సమాధానం ఉంటుంది. వాటిని విడిచిపెట్టినప్పుడు నిజమైన సమాధానం ఉంటుంది. కాబట్టి నేను ప్రకటిస్తున్న యేసయ్య నీకు సమాధానం కలుగుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఎందరో యవ్వన బిడ్డలు పాపిష్టి అలవాటికి, పాపిష్టి లోకానికి, పాపిష్టి సైతానికి నైనా లోబడిన ప్రభా వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వారిని దర్శించండి, వారిని కాపాడిన ప్రభా. అలాగే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి మీరు తోడుగుండా యేసయ్య. గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా, కలెక్టర్లకి, ఎస్పీలకి, ఆయా ప్రభా, ఇంకా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, వీళ్ళందరికీ తోడుగొండి జ్ఞానం దయచండి. ప్రజలను ఎలా పరిపాలించాలో జ్ఞానం దయచండి నా ప్రభా. అలాగే నా ప్రభా, ఈ యొక్క వాగ్దానం వింటునైనా అయా ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయినారు. ఇప్పుడే నజరైన యేసు నామములో వారిని జతపరచున తండ్రి. స్త్రీలకి నైనా మంచి ప్రసవం దయచండి. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం దయచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.